హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు పాలక్ పన్నీర్ తయారు చేస్తూ ఉన్నాను. దీనికోసం అయితే మనం ఫస్ట్ పాలకూర తీసుకోవాలన్నమాట. పాలకూరని ఫస్ట్ కాళ్ళని తీసేసి తర్వాత బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనము ఒక దాంట్లో వాటర్ పెట్టేసుకొని ఈ పాలకూరని అంతా అందులో వేసేసి బాగా మరిగించాలన్నమాట కొంతసేపు. ఎందుకంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కలు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత అయితే మనం ఇంక ఈ బాగా ఉడుకుతుంది కదా, ఒక 5 మినిట్స్ సరిపోతుంది, 5-10 మినిట్స్. తీసి చల్ల నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం తొందరగా చల్లబడుతుంది అండ్ ఇంకా గ్రీన్ కలర్లోనే ఉంటుంది అనమాట. అంటే కలర్ చేంజ్ అవుతుంది. అలాగే హాట్ వాటర్లో ఉంచేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. మనమైతే ఈ కోల్డ్ వాటర్ ఉంటాయి కదా, అందులోనే ఉంచితే గ్రీన్గా అనేది మనకి కర్రీ ఉంటుందన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అండ్ కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే మనం ఇంకా పన్నీర్ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, అవి వేసేసి కొంచెం బాగా వేగనివ్వాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షీస్ మామీ అన్నీ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కూడా చేయండి. మేమైతే ట్రావెలింగ్ కూడా బాగా చేస్తాము. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను, అవి కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంక ఇక్కడ చూస్తున్నారా, పన్నీర్ అయితే కొంచెం రెడ్గా వచ్చాయి కదా, ఇంక ఇప్పుడు మనం తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మళ్ళీ అదే ప్యాన్లో మనం కొంచెం పచ్చిమిర్చి, షాజీరా అంటారు కదా, అది కొంచెము అండ్ జింజర్, గార్లిక్ ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇవి చిటచిట పైన వేస్తాయి కాబట్టి కొంచెం మూత పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత వీటిని కూడా మనం ఒక మిక్సీ జార్లో అయితే పాలకూర చల్లబడింది కదా అది అండ్ ఇంకా ఈ పచ్చిమిర్చి, జీలకర్ర, గార్లిక్, అల్లము ఇవన్నీ కూడా ఆయిల్లో నుంచి తీసి కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కాజు కూడా యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ థిక్నెస్ కొంచెం వచ్చేదానికి. ఇంకా నెక్స్ట్ తర్వాత మనం అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్, బటరు అవి వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క ఉంటుంది కదా, అది గార్లిక్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆనియన్, టమోటా వేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఈ పాలకూర అయితే మనం ఇంకా అందులో మిక్స్ చేసేయాలి. అదే మనం మిక్సీ చేసుకున్నాం కదా, అదంతా కూడా వేసేసి బాగా కలపాలి. ఇంకా తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత మనమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇంకొంచెం ఉడికించాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ చూసుకొని సరిపప్పుతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక తర్వాత అయితే కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇంకా మనమైతే కొంచెం పన్నీర్ ముక్కలు వేయించుకున్నాం కదా, అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట. అంతే అండి, చాలా ఈజీ అనమాట ఈ కర్రీ అయితేను. నేను ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాను, వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటాను, ఇంకా అలా మర్చిపోతూ ఉన్నానన్నమాట. ఈసారి అయితే ఎలాగైనా యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పి వీడియో అయితే నేను చేశాను. కాకపోతే నేనే ఫోన్ పట్టుకొని ఇట్లా తీస్తూ ఉంటానన్నమాట. అందుకని మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఏమీ అనుకోవద్దు. ఇంకా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. లాస్ట్ ఇంకా చూడండి దగ్గరగా వచ్చింది కదా, ఇంకా అయిపోయిందనమాట. ఇంక తర్వాత మనమైతే సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి చపాతీ కానీ, పరోటా కానీ, రైస్లోకి, ఇంకా బగారా రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ రెడీమేడ్ పరోటా ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. ఇంకా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్